వామ్మో ఏంటి బ్లడ్ అని షాకింగ్ అవుతున్నారు కదా. ఏం జరిగింది అసలు? చెర్రీగడికి అనుకోకుండా ఒక సంఘటన అయితే జరిగిందండి. ఇంతకీ ఈ చెర్రీ ఎవరు అని చూస్తున్నారు కదా, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో చెర్రీకి నోస్ దగ్గర ఏమవుతుంది అండ్ ఇంజెక్షన్స్ ఎందుకు వేస్తున్నారు, ఇంతకీ హాస్పిటల్కి ఎక్కడికి తీసుకొని వెళ్ళారు, ఇలా డౌట్స్ అన్నీ వస్తున్నాయి కదా. సో ఇక్కడ డ్రాప్స్ అయితే వేస్తున్నారు, చాలా డేంజరస్ అనిపించింది. అండ్ ఇక్కడ మెడిసిన్స్ కూడా ఇచ్చారు. సో ఏంటి ఫీడింగ్ చేస్తున్నారు, ఎవరు ఫీడింగ్ చేస్తున్నారు, అసలు ఏం తినిపిస్తున్నారు, నేనేం చేస్తున్నాను అన్నది ఈ వీడియోలోకి. వామ్మో ఏంటి బ్లడ్ అసలు, షాకింగ్ అవుతున్నారు కదా. సో మేము కూడా అలానే భయపడ్డామండి. ఏంటి ఎక్కడ చూసినా బ్లడ్డే కనిపిస్తుంది, ఇంట్లో బయట అంతా బ్లడ్డే కనిపిస్తుంది, అసలు ఎవరికి ఏమైంది అనే లోపు మా చెర్రీగాడు అయితే కనిపించాడు. సో చెర్రీకి అసలు ఏమైందో మాకు కూడా అర్థం కాలేదండి. సో అందుకనే ఒక్కసారి వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్దామని చెప్పి అలా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 9:45 అయితే అయింది. సో ఆ టైంలో ఏ డాక్టర్స్ ఉంటారండి, ఏ క్లినిక్స్ కూడా ఉండవు. సో ఏం చేయాలో అర్థం కాక ఒక్కసారి ఆన్లైన్లో చెక్ చేసి ఆ నెంబర్కి కాల్ చేస్తే డాక్టర్ ఏమో క్లోజ్ చేశానని చెప్పారు. సో ఇంకా సీరియస్ అండి అని చెప్పగానే వెంటనే ఆయన అయితే వచ్చి మళ్ళీ క్లినిక్ అయితే ఓపెన్ చేశారు. సో ఇది మాకు ఆరిలోవ దగ్గర ఉన్న శ్రీకాంత్ నగర్లో వెట్ ప్రో క్లినిక్ అన్నమాట. సో డాక్టర్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ ఇక్కడ ఐస్ ఎందుకు క్లోజ్ చేశారు అంటే అది కొంచెం భయపడుతుంది కదా డాగ్ అనేది. సో దానికోసమే ఐస్ క్లోజ్ చేసి ఆ టార్చ్ లైట్ అనేది వేసి చెక్ చేస్తున్నారన్నమాట. ఈలోపు చెర్రీ 3 days నుండి అయితే ఫుడ్ తీసుకోవడం లేదు సరిగ్గా. సో ఏమైంది అని ఒక్కసారి క్లినిక్కి తీసుకొని వెళ్ళినప్పటికీ ఫీవర్ అయితే చెక్ చేశారు, 104 అయితే వచ్చింది. సో చెర్రీకి అయితే 12 years ప్లస్ అండి ఏజ్. అండ్ ఇక్కడ ఇంజెక్షన్స్ అయితే ఇచ్చారు. యాక్చువల్లీ చెర్రీకి ఏంటి అయిందంటే నోస్లో నుండి బ్లీడ్ అయిపోతుంది అన్నమాట. సో ఒక 2 days బ్యాక్ నోస్లో నుండి బ్లీడ్ వస్తే అది ఏదో దెబ్బ తగిలింది అనుకొని అత్తయ్య పసుపు పెట్టడం ఇవన్నీ కూడా చేశారు. వన్ డే నిన్న ఏమైందంటే అన్ఫార్చునేట్గా బ్లడ్ అనేది కంట్రోల్ అవ్వకుండా అలా బ్లీడ్ అయిపోతూ ఉందన్నమాట. సో ఇంకా సీరియస్ అనిపించి క్లినిక్ అయితే తీసుకొని వెళ్తే డాక్టర్ సమ్ రీజన్స్ అయితే చెప్పారు. ఈ ఏజ్లో రావాల్సింది కాదు, ఇది బిఫోర్గా రావాల్సింది, ఇప్పుడు వచ్చింది అని చెప్పేసి. అండ్ ఇంకా చెర్రీ చూసారు ఎంత క్యూట్గా ఉన్నాడో. సో దీని ఏజ్ వచ్చేసి 12+ అండి. ఇది ల్యాబ్రడర్ అండ్ దీని నేమ్ వచ్చేసి చెర్రీ అన్నమాట. సో చాలా క్యూట్గా ఉంటుంది అండ్ మంచి ఫ్రెండ్లీగా ఉంటుంది అన్నమాట మా చెర్రీ. ఇంకా తర్వాత డాక్టర్ అయితే నోస్లో డ్రాప్స్ వేస్తున్నారు అండ్ మెడిసిన్స్ కూడా చాలానే ఇచ్చారు. అండ్ దాన్ని కంట్రోల్ చేయలేము కదా మనం అస్సలు. ఈవెన్ దానికి ఏంటంటే బెల్ట్ కూడా తేయలేదు, ఆ టైంలో హరీబరీగా స్టార్ట్ అయిపోయాం కదా. సో ఇంకా డాక్టర్ అయితే మెడిసిన్ కూడా వేసేసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట. సో దానికి ఫుడ్ అయితే ఇప్పుడు బలవంతంగా పెట్టద్దు అని చెప్పి కొన్ని మెడిసిన్స్ అయితే ఇచ్చారు. మెడిసిన్స్తో పాటు పౌడర్స్, ఇంకా ట్యాబ్లెట్స్, చూయింగ్ ట్యాబ్లెట్స్, సిరప్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. మనకి ఏమైనా హెల్త్ ఇష్యూ వస్తే మనం ఎలా అయితే చేస్తామో ట్రీట్మెంట్ని తీసుకుంటామో దానికి కూడా అట్లానే ట్రీట్మెంట్ ఇప్పించాలండి. అండ్ నేనైతే ఇదే ఫస్ట్ టైం డాగ్స్తో హాస్పిటల్కి వెళ్ళి డాగ్స్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి, ఎస్పెషల్లీ నేను వీడియో అయినా తీద్దాము ఎప్పటికైనా గుర్తుంటుంది కదా అని చెప్పి నేను కూడా మా హస్బెండ్తో పాటు వెళ్ళాను అన్నమాట. సో ఇంకా డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ అండ్ పౌడర్స్తో ఇంటికి రాగానే ఇంకా అత్తయ్య అయితే సిర్లక్ లాగా చేశారన్నమాట. డాక్టర్ ఈ విధంగా పెట్టమన్నారు ఫుడ్ అనేది. అండ్ ఇంకా అత్తయ్య అయితే ఫీడ్ చేస్తున్నారు. ఎవరు ఫీడ్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు కదా, అత్తయ్య అయితే ఫీడ్ చేస్తున్నారు. ఏం ఫీడ్ చేస్తున్నారు? సిర్లక్ అయితే ఫీడ్ చేస్తున్నారు. సో సిర్లక్ టైప్ పౌడర్ అయితే ఇచ్చారు, అది కూడా ఇమ్యూనిటీ పెరగటానికి అన్నమాట. సో అసలు దానికి ఏమైంది, అసలు ఎందుకు ఇంత సడన్గా ఇంత డల్ అయిపోయింది ఏంటి అని నేనైతే ఒక స్పెషల్గా వీడియో చేసి అయితే పెడతాను గైస్. అండ్ ఇంకా ఎంత తినిపించినా కూడా తినడానికి చాలా ఇబ్బంది పడింది పాపం, ఎందుకంటే ఫీవర్ 104 అయితే వచ్చేసింది కదా. ఆ తర్వాత ఇంకా సిరప్ అయితే ఇచ్చారు. సో ఆ సిరప్ని ఎలా తీయాలో అర్థం కాక ఇంకా సిరెంజ్ ద్వారా ఇంజెక్షన్ ద్వారా అలా మౌత్లోకి వేద్దాం అనుకున్నారు. అండ్ ఇంకా నేనైతే ఇక్కడ దానికి చికెన్ సూప్ తయారు చేద్దామని చెప్పేసి చికెన్ సూప్ని అయితే తయారు చేస్తున్నాను గైస్. ఈ సూప్ ఎలా తయారు చేస్తున్నాను ఏంటి అన్నది కూడా నేను ఒక చిన్న వీడియో చేసి ఆ లాస్ట్లో అయితే చెప్తాను. సో గైస్ ఎవరు మిస్ కాకుండా చూడండి. అండ్ ఇంకా నేనైతే దానికి ఫుడ్ ఏమీ తీసుకోలేదు, నైట్ బ్రెడ్ అయితే పెట్టాము అండ్ ఇంకా అది కూడా తినలేదని చెప్పేసి చెర్రీకి అయితే చికెన్ సూప్ చేస్తున్నా అన్నమాట. సో అందుకని కిచెన్లో ఉన్నా.
సో మా వీడియోని ఎవరు మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ ఇదే కదా ఫస్ట్ టైం నేను ఇలా డాగ్స్కి ఫుడ్ ప్రిపేర్ చేయడం. నేను ఎప్పుడు అసలు అలాంటి సిచ్యువేషన్ నేను ఎప్పుడు చెయ్యలేదు. సో ఇదే ఫస్ట్ టైం ఎలా అయినా దానికి పెట్టాలి అని చెప్పేసి నేనైతే ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. సూప్ చాలా బాగా వచ్చింది. అండ్ మా డాగ్ తింటుందా లేదా అన్నది కూడా చూడండి. సో చాలా ఇష్టంగా తినింది. యాక్చువల్లీ ఎప్పుడు మనం ఎలా తింటామో చికెన్ ఫ్రైస్, చికెన్ కర్రీస్ అలానే తినేది. బట్ ఇదే ఫస్ట్ టైం మాట. సో అందుకనే భయపడ్డా తింటుందో లేదో అని చెప్పేసి, కానీ చాలా బాగా ఇష్టపడింది అన్నమాట. దానికి నచ్చినట్టుగానే స్పైసెస్ యాడ్ చేసి అండ్ మెడిసిన్స్ కూడా వేసి అందులో వేసేసా. హలో గైస్, నేను మీ చందు దియాన్. సో ఈరోజు నేను దేనికి చెప్తున్నానంటే ఆల్రెడీ నా వీడియో చూస్తున్నారు కదా, సో దాని కంటిన్యూషన్ అన్నమాట. మా చెర్రీకి ఏమైంది అంటే యాక్చువల్లీ 2 days బ్యాక్ నుండి దానికి నోస్లో నుండి బ్లీడ్ అవుతుంది. మేమేమనుకున్నామంటే నోస్కి ఎక్కడైనా కట్ అయ్యిందేమో, గేట్ ఏదైనా గీసేసింది, లేకపోతే అది నెయిల్స్తో రక్కేసుకుంటుంది అని అనుకునే ఫీల్లో ఉన్నాము. సో అన్ఫార్చునేట్గా దానికి ఇంకా బ్లీడ్ కంట్రోల్ అవ్వకుండా విపరీతంగా బ్లీడ్ అనేది ఒక 10 minutes పాటు అయిపోతుంది. సో అత్తయ్య ఏమో హాస్పిటల్కి తీసుకొని వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యారు, అత్తయ్య హస్బెండ్. ఇంకా దారిలోకి వెళ్ళిన తర్వాత బ్లీడ్ అయితే కంట్రోల్ అవ్వడంతో మళ్ళీ బ్యాక్ వచ్చేసారు. అగైన్ మళ్ళీ అది ఒక్కసారి తుమ్మగానే మళ్ళీ బ్లీడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా లేట్ చేయకుండా హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళి ఇంకా దానికి ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. సో ఏమైంది అని అడిగితే డాక్టర్ ఏం చెప్పారంటే యాక్చువల్లీ దానికి 104 ఫీవర్ ఉందంట. సో డాగ్స్కి 102 అనేదే ఎక్కువ, బట్ దీనికి 104 ఉంది. అండ్ ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోవటం లేదు. గైస్ మేమేమనుకున్నామంటే 3 days నుండి ఫుడ్ అయితే సరిగ్గా తీసుకోవటం లేదు, నాన్ వెజ్ లేక తినట్లేదేమో అని అనుకున్నాము. కాకపోతే దాని ఫీవర్ వల్ల ఎలా అని అర్థమైంది. సో హాస్పిటల్కి వెళ్తే కానీ తెలియలేదు దానికి ఫీవర్ ఉందని చెప్పేసి. 104 అంటే 102 ఎక్కువ అంట డాగ్స్కి, కాకపోతే 104 ఉందన్నారు. అండ్ ఏజ్ ఎంత అని అడిగారు, 12+ అని చెప్పాము. సో ఆయన అయితే షాక్ అయ్యారు. దీని లైఫ్ స్పాన్ 12 years, కాకపోతే ఇంతవరకు 12+ అని చెప్పి షాక్ అయ్యారు అన్నమాట ఒకసారి. ఎనీవే ఇంకా 12+ కదా, డాక్టర్ కొంచెం జాగ్రత్తగా చూసుకోమన్నారు. అండ్ అత్తయ్య అయితే చాలా బాగా టేక్ కేర్ చేస్తారు. డాగ్కి మాత్రం చాలా బాగా ఫుడ్ విషయంలో కానీ చాలా కేర్ తీసుకుంటారు. అందుకే ఇంకా భయపడి మళ్ళీ నైట్కి ఏదైనా సీరియస్ అవుతుందేమో అని చెప్పి ఇమీడియట్గా హాస్పిటల్కి అయితే వెళ్ళాము. ఇంకా నేను కూడా ఇదే ఫస్ట్ టైం గైస్ హాస్పిటల్కి వెళ్ళడం డాగ్స్ కోసం. నాకైతే తెలియదు, రియల్లీ నాకు తెలియదు. ఇదే ఫస్ట్ టైం నాకైతే తెలిసింది ఇలా కూడా ఉంటుందా అని చెప్పి. ఇంకా డాక్టర్ అయితే చెక్ చేయగానే స్టార్టింగ్గా చెప్పారు 104 ఫీవర్. అండ్ దీనికి టిక్స్ ఏమైనా రీసెంట్గా తీసారని అడిగారు, అంటే కనుసులు. అత్తయ్య అయితే ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారు అన్నమాట దానికి కేర్ తీసుకొని. అండ్ ఇంకా చెప్పారు అత్తయ్య రీసెంట్గానే తీసానండి అని చెప్పేసి. చాలా ఎక్కువైపోయాయి అంటే దానివల్ల కూడా ఫీవర్ వస్తుంది, ఇది డెంగ్యూ ఫీవర్ అండ్ ప్లేట్లెట్స్ కూడా పడిపోయాయి అని చెప్పారు. అండ్ దీనికి మళ్ళీ బూస్టప్కి కొంచెం సిరప్స్, టానిక్స్, పౌడర్స్ ఇవన్నీ కూడా ఇచ్చారన్నమాట. ఇంకా డాక్టర్ ట్రీట్మెంట్ అయితే అయిపోయింది. 2-3 ఇంజెక్షన్స్ ఇచ్చారు, నైట్ అల్లరి పెట్టకుండా కొంచెం ఇంకా 3 ఇంజెక్షన్స్ అయితే ఇచ్చారు, నైట్కి ఇబ్బంది పెట్టకుండా పడుకోవాలి అని చెప్పి. అండ్ ఇంకా అయినా డ్రాప్స్ వేసేసి సిరప్స్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళాక వేయండి అమ్మ, ఫుడ్ అయితే సిర్లాక్ టైప్ పెట్టండి, ఇంకా ఏజ్ అయ్యింది కదా ఫుడ్లో అయితే బలవంతం చేయొద్దు అని చెప్పారు. ఇంకా ఏం పెట్టాలి అన్నప్పటికీ పోమోగ్రనేట్ జ్యూస్, క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్ ఇవన్నీ పెట్టమన్నారు. ఎందుకంటే బ్లడ్ లాస్ అయితే అయ్యింది కదా. సో ఆ తర్వాత ఇంకా రికవర్ అవుతుంది అని చెప్పారు. ఆ తర్వాత ఇంకా సిరప్ అయితే పట్టండి, డ్రాప్స్ అయితే వేయండి అని చెప్పారు. ఎక్కువ బలవంతం పెట్టకుండా ఫుడ్ విషయంలో చికెన్ సూప్ ఏదైనా చేయండి అన్నారు. ఇంకా నాకు చికెన్ సూప్ అనగానే ఇంకా ఏమర్థమైందంటే నేనైతే నార్మల్గా మన వరకు రెసిపీస్ అయితే చేశాను, కానీ డాగ్స్కి అయితే నేను ఎప్పుడు చేయలేదు కదా. ఈసారి చేద్దాము పాపం దీనికైనా సూప్ అని చెప్పి ఇంకా మార్నింగ్ అయితే లేచి ఫ్రెష్ అయ్యాక ఏం చేశానంటే ఒక 4 pieces వరకు చికెన్ తీసుకున్నా. చికెన్ తీసుకొని దాంట్లో వాటర్ వేసి బాయిల్ చేసా, కొంచెం సాల్ట్ వేసి. అది అండ్ ఇంకా నేను వచ్చేసి చికెన్ సాఫ్ట్గా అయ్యేదాన్ని పక్కకి తీసేసి చిన్న చిన్న పీసెస్ కింద చేసేసా. ఆ తర్వాత వాటర్ ఉంటుంది కదా, సూప్ వాటర్, అందులో ఏం చేశానంటే కొంచెం ఎగ్ని బీట్ చేసి వేసేసా. అందులోనే చిన్న ధనియా పౌడర్, జీరా పౌడర్, చికెన్ మసాలా దానికి ఫ్లేవర్ కోసం వేసి పెట్టా. అండ్ భయపడ్డా తింటదో ఎప్పుడు ఇలాంటివి తినలేదు కదా అని చాలా భయపడ్డా. బట్ మీరు వీడియోలో చూసారు కదా అది ఎంత హ్యాపీగా తినేసిందో. ఫస్ట్ కొంచెం అందులోనే 2 tablets వేసేసా అన్నమాట. దానికి నార్మల్గా మనం టాబ్లెట్ వేయాలి, సో దానికోసం నేనైతే సూప్లో కలిపేసి టాబ్లెట్స్ అయితే పెట్టా. ఎంత బాగా తిన్నదంటే హ్యాపీగా
హ్యాపీగా ఫుడ్ని ఎంజాయ్ చేసింది అండ్ ప్లేట్ కూడా ఖాళీ చేసేసింది. ఆ ఫోటో కూడా మీకు పెడతా, ప్లేట్ని ఎలా ఖాళీ చేసింది అన్నది. సో గైజ్, మనమైతే డాగ్స్కి ఇంత చక్కగా కేర్ తీసుకోవాలని నాకు ఇప్పుడే అర్థమైంది. నేనైతే ఎప్పుడు అంత పర్టికులర్గా నేను ఎప్పుడు చూడలేదన్నమాట, ఇదే ఫస్ట్ టైం. అండ్ మీ ఇంట్లో కూడా డాగ్స్ ఉన్నాయా? డాగ్స్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మీరు కూడా క్లినిక్స్కి తీసుకొని వెళ్తారా? మీ దగ్గర ఏ బ్రీడ్ డాగ్ ఉందన్నది నాతో కామెంట్లో షేర్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మనం రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉంటాము. ఆ వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు రావాలంటే ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. బాయ్ బాయ్.